తమకు రుణమాఫీ కావట్లేదంటూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతులు ఆందోళన దిగారు. ఏపీ కర్నూలులోని బ్యాంకుల్లో తెలంగాణ రైతులు రుణాలు తీసుకున్నారు. కానీ వారందరికీ రుణమాఫీ కాలేదు. దీంతో దాదాపు 400 మంది రైతులు ప్లకార్డులతో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో తాము ఏపీ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నా మాఫీ జరిగిందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వెంటనే తమకు రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు సుమారు ఒక 400-500 మంది రైతులు మేము ఎందుకంటే స్టేట్ బార్డర్లో ఉన్నాం కనుక ప్రతిదీ హాస్పిటల్ అవసరం పడినా, బ్యాంకులు అవసరం పడినా, ఏం అవసరం పడినా మా అల్లపూర్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మేము కర్నూలు మీదే ఆధారపడి ఉంటాం కనుక ఈ రైతుల రుణాలు కూడా ఎక్కువ కర్నూలులోనే తీసుకుంటాం. కర్నూలులో తీసుకుని ఇప్పుడే కాదు, ఒక 30-40 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం. కానీ స్టేట్ చేంజ్ అయిన తర్వాత కూడా 2014లో రుణమాఫీ అయినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం కర్నూలులో ఉన్న అకౌంట్లకే రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ 2018లో రుణమాఫీ వచ్చినప్పుడు కూడా కర్నూలులో ఉన్న అకౌంట్లను అన్నింటి తీసుకున్నారు గవర్నమెంట్. కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొంచెం అప్పుడు మాఫీ నిలబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా రైతు బంధు కూడా ఇప్పుడు కనీసం అన్నీ మా అకౌంట్లోనే పడతా ఉన్నాయి. మేము అందరం అక్కడే ఉన్నాం. కాకపోతే మేము కర్నూలులో ఉండేటోళ్ళం కాదు, మేము తెలంగాణలో ఉండేటోళ్ళమే, రైతులము తెలంగాణ వాళ్ళమే. విషయం ఏమిటంటే మన మానపాడు మండలం, అల్లంపూర్ మండలాలలో ఎప్పటి నుంచి కూడా తాతల కాడి నుంచి కూడా భూములు అల్లంపూర్ తాలూకాలో ఉన్నాయి. వాళ్ళు మాత్రం అకౌంట్లు కర్నూలు కేంద్రంగా పెట్టుకున్నారు. కాబట్టి అటువంటి మన రుణమాఫీ జరిగిన ₹1,00,000 కానీ ₹1,50,000 కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ వాళ్ళ అకౌంట్కి పడలేదు. ఎందుకంటే అన్ని మాఫీ చేస్తానన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తే అవి ఇవన్నీ చిన్న చిన్న ఇక్కడ కూడా మన గద్వాల తాలూకాలో కూడా ఎక్కడ కూడా చాలా మందికి ఊర్లో 20 మంది 30 మందికి అకౌంట్లలో రుణమాఫీ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా రుణమాఫీ జరిగేలా అల్లంపూర్, గద్వాల్, మానపాడు మండలం అందరూ కూడా అక్కడ అకౌంట్లు ఉంటే కూడా మనుషులు అయితే ఇక్కడ ఓటర్లే కాబట్టి మీరు ఓట్లు వేసుకున్నారు, అన్ని చేసుకున్న తర్వాత ఈరోజు అకౌంట్లు అక్కడ ఉన్నాయని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఇక్కడ అందరూ కూడా అకౌంట్లకి రుణమాఫీ చేసి అకౌంట్లో అమౌంట్ జమ చేయాలని కోరడమైనది. ఇదే విధంగా కలెక్టర్ కూడా విన్నపం చేస్తున్నాం. విషయం ఏమిటంటే మన మానపాడు మండలం, అల్లంపూర్